హెల్త్ ఇన్సూరెన్స్ మాస్టర్ క్లాస్ పార్ట్ 2కి స్వాగతం. మొదటి భాగంలో మనం బేసిక్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. ఒక సాధారణ పాలసీ హోల్డర్ నుంచి ఒక ఎక్స్పర్ట్గా ఎలా మారాలో తెలుసుకుందాం. మీ పాలసీ మీద పూర్తి కంట్రోల్ మీ చేతుల్లోనే ఉండాలి. అదే ఈ విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశం. సరే, ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామో చూద్దాం. ముందుగా మనం తీసుకునే మొదటి నిర్ణయం ఎందుకు అంత ముఖ్యమో తెలుసుకుందాం. ఆ తర్వాత మన పాలసీని మన కంట్రోల్లోకి ఎలా తెచ్చుకోవాలో చూద్దాం. తర్వాత రూల్స్లో మాస్టర్ అవ్వడం ఎలాగో, మన ప్లాన్ నుంచి పూర్తి విలువను ఎలా పొందాలో, ఇంకా చివరగా మన హక్కుల కోసం ఎలా పోరాడాలో చర్చిద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మొదలుపెట్టేద్దామా? రైట్, మన ప్రయాణంలో మొదటి అడుగు. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మీ మొత్తం హెల్త్ ఇన్సూరెన్స్ అనుభవాన్ని ఇదే నిర్ణయిస్తుంది. అదేంటంటే, మీరు పాలసీని ఆన్లైన్లో కొంటున్నారా, లేక ఒక ప్రొఫెషనల్ అడ్వైజర్ ద్వారా తీసుకుంటున్నారా? ఇది మామూలు ప్రశ్న కాదు, చాలా పెద్ద ప్రశ్న. నిజంగా అవసరం వచ్చినప్పుడు, అంటే హాస్పిటల్లో ఉండి క్లెయిమ్ చెయ్యాల్సి వచ్చినప్పుడు మీ కుటుంబానికి అండగా నిలబడేది ఎవరు? విచిత్రమేంటంటే, ఈ ప్రశ్నకు సమాధానం మీరు పాలసీ కొన్నప్పుడే, ఆ మొదటి అడుగులోనే దాగియుంది. ఇక్కడ చూడండి, 2 దారులు కనిపిస్తున్నాయి కదా. ఒకవైపు ఆన్లైన్ ప్లాట్ఫార్ములు, వాళ్ల పని ఏంటి? పాలసీ అమ్మేయడం, అంతే. త్వరగా చౌకగా అమ్మేసి వాళ్ల పని అయిపోతుంది. కాని మరోవైపు అడ్వైజర్లుంటారు. వాళ్ల పని పాలసీ అమ్మడంతో మొదలవుతుంది. అంతంతో కాదు, వాళ్ళు ఒక రిలేషన్షిప్ క్రియేట్ చేస్తారు. ఎందుకంటే రేపు క్లెయిమ్ వచ్చినప్పుడు మీకు సపోర్ట్ ఇవ్వడమే వాళ్లకు ముఖ్యం. చూసారా, అసలు ఉద్దేశంలోనే ఎంత తేడా ఉందో. అందుకే మనం ఆలోచించుకోవాలి, మనకు కావాల్సింది జస్ట్ ఒక పాలసీని అమ్మేసే ఒక ట్రాన్సాక్షనా, లేక కష్టకాలంలో మన పక్కన నిలబడే ఒక పార్ట్నరా? ఈ ఒక్క నిర్ణయమే మన ఫ్యామిలీ హెల్త్ సెక్యూరిటీని డిసైడ్ చేస్తుంది. సరే, ఒకవేళ మీరు తీసుకున్న పాలసీ మీకు నచ్చకపోతే, లేదా సర్వీస్ బాగోలేకపోతే ఇక అంతేనా? అందులోనే ఉండిపోవాలా? అస్సలు అవసరం లేదు. మీ పాలసీ మీద కంట్రోల్ మీ చేతుల్లోనే ఉంటుంది. దానికోసం 2 సూపర్ పవర్సున్నాయి: పోర్టబిలిటీ, మైగ్రేషన్. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఆ 2 సూపర్ పవర్స్ ఇవే. ఒకటి, పోర్టబిలిటీ. అంటే ఏంటి? సింపుల్. మీ ఇన్సూరెన్స్ కంపెనీ నచ్చలేదా? డోంట్ వరీ, మీ పాలసీని ఉన్నది ఉన్నట్టుగా ఇంకో కంపెనీకి మార్చేయొచ్చు. రెండోది, మైగ్రేషన్. అంటే కంపెనీ ఓకే, కానీ ప్లాన్ నచ్చలేదు. ఒక బేసిక్ ప్లాన్లో ఉన్నారు, బెటర్ ప్లాన్కి మారాలనుకుంటున్నారు. అదే కంపెనీలో ఉంటూ ప్లాన్ మార్చుకోవచ్చు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రెండిట్లోనూ మీరు ఇన్నాళ్లుగా సంపాదించిన వెయిటింగ్ పీరియడ్ బెనిఫిట్స్ అన్నీ మీతో పాటే వస్తాయి. ఒక్క రోజు కూడా వేస్ట్ అవ్వదు. ఇక్కడ మనం ఒక డేంజర్ జోన్ గురించి మాట్లాడుకోవాలి. అదే బ్యాంక్ గ్రూప్ పాలసీలు. చాలామందికి బ్యాంక్ వాళ్ళు ఆఫర్ చేస్తారు, చాలా ఈజీగా అనిపిస్తుంది. కానీ అందులో చాలా రిస్క్ ఉంది. ఎందుకంటే ఆ కవరేజ్ టెంపరరీ. బ్యాంక్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపేయొచ్చు. రూమ్ రెంట్ లాంటి వాటి మీద చాలా కండిషన్స్ ఉంటాయి. అంతేకాదు, ప్రతి ఏడాది ఇన్సూరెన్స్ కంపెనీ మారిపోవచ్చు. అంటే నమ్మకం అనేది ఉండదు. ఇది గాల్లో మేడలు కట్టడం లాంటిది. గట్టి పునాది కావాలంటే రీటైల్ పాలసీనే బెస్ట్ ఆప్షన్. పాలసీ డాక్యుమెంట్ చూడగానే అబ్బో, ఈ ఫైన్ ప్రింట్ అంతా ఎవరు చదువుతారనుకుంటాం కదా. కానీ ఇది బోరింగ్ విషయం కాదు. ఇదొక గేమ్ లాంటిది. గేమ్ గెలవాలంటే రూల్స్ తెలియాలి కదా. అలాగే క్లెయిమ్ రిజెక్ట్ అవ్వకూడదంటే ఈ రూల్స్ మనం తెలుసుకోవాల్సిందే. సరే, కొన్ని విషయాలు ఏ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా కవర్ చెయ్యదు. ఇవి పర్మనెంట్ ఎక్స్క్లూషన్స్ అన్నమాట. వీటిని గవర్నమెంట్ రెగ్యులేటర్ అంటే IRDAI సెట్ చేసింది. ఉదాహరణకు, అందం కోసం చేసుకునే కాస్మెటిక్ సర్జరీలు, లేదా ఇంకా ప్రయోగ దశలో ఉన్న ట్రీట్మెంట్లు. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అనుకోకుండా వచ్చే అనారోగ్యాల కోసం, అంతేగాని మనం ప్లాన్ చేసుకుని చేసే వాటి కోసం కాదు. ఇది ఒక బేసిక్ రూల్. ఓకే, ఈ నంబర్ చూడండి, 5 సంవత్సరాలు. ఈ ఒక్క నంబర్లో పాలసీదారులకున్న ఒక పెద్ద రక్షణ దాగి ఉంది. చాలామందికి దీని గురించి తెలీదు కూడా. ఇదేంటో లోతుగా చూద్దాం. దీన్నే మొరటోరియం పీరియడ్ అంటారు. ఇది పాలసీ హోల్డర్కు ఒక రక్షణ కవచం లాంటిది. సింపుల్గా చెప్పాలంటే, మీరు మీ పాలసీని కంటిన్యూగా 5 ఏళ్లు రెన్యువల్ చేశారనుకోండి, ఆ తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ మీ క్లెయిమ్ను రిజెక్ట్ చేయడం దాదాపు అసాధ్యం. మీరు కావాలని మోసం చేశారని ప్రూవ్ చేస్తే తప్ప. అప్పుడు ఫామ్ ఫిల్ చేసేటప్పుడు తెలియకుండా ఏదైనా చిన్న తప్పు చెప్పారనే కారణంతో క్లెయిమ్ను ఆపలేరు. 5 ఏళ్ల తర్వాత మీ పాలసీ రాక్ సాలిడ్ అయిపోతుందన్నమాట. మనం కట్టే ప్రీమియంకి పూర్తి విలువ రావాలి కదా. మన ప్లాన్ని మరింత పవర్ఫుల్గా మార్చే కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటాయి. వాటి గురించి తెలుసుకుంటే మన ప్లాన్ వాల్యూని మనం పూర్తిగా అన్లాక్ చేయొచ్చు. అవేంటో చూద్దామా? నో క్లెయిమ్ బోనస్ అంటే NCB గురించి మనందరికీ తెలుసు. క్లెయిమ్ చేయని ప్రతి ఏడాది మన కవరేజ్ కొంచెం పెరుగుతుంది. కానీ సూపర్ NCB అనేది అసలైన గేమ్ చేంజర్. నార్మల్ NCB మీ సమ్ ఇన్సూర్డ్ను ఓ 10% పెంచితే, సూపర్ NCB ఏకంగా 50%, కొన్నిసార్లు 100% పెంచుతుంది. అంటే మీ 10 లక్షల పాలసీ ₹1 కూడా ఎక్కువ ప్రీమియం కట్టకుండానే 2 ఏళ్లలోనే 20 లక్షల పాలసీ అయిపోవచ్చు. ఎంత మంచి బెనిఫిట్ కదా. టాపప్, సూపర్ టాపప్, ఈ రెండింటి మధ్య తేడా చిన్నదే అనిపిస్తుంది, కానీ చాలా పెద్దది. ఒక ఉదాహరణతో చెప్తాను, వినండి. మీ దగ్గర 5 లక్షల బేస్ పాలసీ ఉంది. 3 లక్షల డిడక్టబుల్ ఉన్న ఒక ప్లాన్ తీసుకున్నారు. ఇప్పుడు ఒకే సంవత్సరంలో మీకు 3 సార్లు హాస్పిటల్ ఖర్చొచ్చింది. ప్రతిసారి 2 లక్షలు, మొత్తం 6 లక్షలు. ఇప్పుడు నార్మల్ టాపప్ అయితే ఒక్క క్లెయిమ్ కూడా 3 లక్షలు దాటలేదు, కాబట్టి మీకు ₹1 కూడా రాదు. అదే సూపర్ టాపప్ అయితే ఆ సంవత్సరంలో అయిన మొత్తం ఖర్చును చూస్తుంది, అంటే 6 లక్షలు. ఇది 3 లక్షల డిడక్టబుల్ కంటే ఎక్కువ, కాబట్టి మిగిలిన 3 లక్షలు సూపర్ టాపప్ కవర్ చేస్తుంది. అందుకే ఎప్పుడైనా సూపర్ టాపప్ చాలా బెటర్. ఇంకా కొన్ని ముఖ్యమైన బెనిఫిట్స్ ఉన్నాయి, మనం పాలసీలో తప్పకుండా చూసుకోవాలి. 1, రీస్టోర్ బెనిఫిట్. అంటే మీ కవరేజ్ వాడేసినా అదే సంవత్సరంలో మళ్ళీ రీఫిల్ అవుతుంది. 2, డే కేర్ ప్రొసీజర్స్.
అంటే 24 గంటలు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేని ట్రీట్మెంట్స్ కూడా కవర్ అవుతాయి. 3. ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ అంటే హాస్పిటల్లో చేరడానికి ముందు, డిశ్చార్జ్ అయిన తర్వాత అయ్యే మందుల ఖర్చులు కూడా కవర్ అవుతాయి. కొత్తగా క్యాష్లెస్ ఎవ్రీవేర్ అని కూడా వచ్చింది. అంటే నెట్వర్క్ కాని హాస్పిటళ్లలో కూడా క్యాష్లెస్ పొందవచ్చు. ఇవన్నీ ఉంటేనే మన పాలసీకి పూర్తి రక్షణ వచ్చినట్టు. ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన టాపిక్ వచ్చాం. అన్నిటికన్నా పవర్ఫుల్ విషయం ఇదే. అదేంటంటే, ఒకవేళ మన క్లెయిమ్ను అన్యాయంగా రిజెక్ట్ చేస్తే ఏం చెయ్యాలి? మన హక్కులేంటి? ఎలా పోరాడాలి? క్లెయిమ్ రిజెక్ట్ అయిందని అస్సలు భయపడద్దు. మనం ఏం చేయాలో ఒక ప్రాసెస్ ఉంది. ఫస్ట్ స్టెప్, ఎందుకు రిజెక్ట్ చేశారో రాతపూర్వకంగా ఇవ్వమని కంపెనీని అడగండి. పాలసీలో ఏ క్లాజ్ ప్రకారం రిజెక్ట్ చేశారో చెప్పాలి. స్టెప్ 2, వాళ్ల గ్రీవెన్స్ ఆఫీసర్కు కంప్లైంట్ చేయండి. అక్కడ కూడా పని అవ్వకపోతే స్టెప్ 3, నేరుగా రెగ్యులేటర్ IRDAIకి వెళ్ళండి. వాళ్ల పోర్టల్లో కంప్లైంట్ రేస్ చేయండి. అప్పటికీ కాకపోతే ఫైనల్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ స్టెప్, అంబుడ్స్మెన్ను కలవండి. చూసారా, ప్రతి స్టెప్లోనూ మనకు పవర్ ఉంది. ఈ నంబర్ 155525 వెంటనే మీ ఫోన్లో సేవ్ చేసుకోండి. ఇది IRDAI అఫీషియల్ హెల్ప్ లైన్. మీకేమైనా డౌట్స్ ఉన్నా, మీ కంపెనీ సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోయినా ఈ నంబర్ కాల్ చేస్తే మీకు గైడెన్స్ దొరుకుతుంది. ఇది చాలా ముఖ్యమైన నంబర్. ఇక ఫైనల్ వెపన్, ఇన్సూరెన్స్ అంబుడ్స్మన్. 3 విషయాలు గుర్తుంచుకోండి. 1, ఇది పూర్తిగా ఉచితం, ఒక్క రూపాయి కూడా ఖర్చులేదు. 2, ప్రాసెస్ చాలా వేగంగా ఉంటుంది. 3, ఇది చాలా పవర్ఫుల్, ఎందుకంటే అంబుడ్స్మన్ ఇచ్చే తీర్పును ఇన్సూరెన్స్ కంపెనీ ఖచ్చితంగా పాటించి తీరాలి. ఇది చట్టం. పాలసీదారుడికి న్యాయం జరగడానికి ఇంతకన్నా పెద్ద ఆయుధం లేదు. సో, ఈరోజు మనం తెలుసుకున్న విషయాలతో మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించిన పూర్తి కంట్రోల్ మీ చేతుల్లోకొచ్చింది. దానికి కావాల్సిన నాలెడ్జ్, టూల్స్ అన్నీ ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. అసలైన ప్రశ్న ఏంటంటే, ఈ శక్తిని ఉపయోగించి మన హెల్త్ సెక్యూరిటీని మనం కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? ఆ నిర్ణయం మన చేతుల్లోనే ఉంది.